అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఖమేనీ మృతి తర్వాత ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు గత 2 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అయితే ఇవాళ పలు ఆయిల్ క్షేత్రాలపై ఇరాన్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3% పెరిగింది. ఇప్పుడు బ్యారెల్ ధర $84 సమీపంలో ఉంది. దీంతో భారత్ రష్యా చమురు కొనుగోళ్లను పెంచింది. ముఖ్యంగా భారత్కు సమీపంలో సముద్రంలో ఉన్న రష్యా ఆయిల్ నౌకలను కొంటోంది. ఇవాళ 10 లక్షల బ్యారెల్స్ చమురు ఉన్న సూయోజ్ మ్యాక్స్ ట్యాంకర్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. అలాగే 7 లక్షల బ్యారెల్స్ చమురు ఉన్న మరో రష్యన్ నౌకను కొనేందుకు ఐఓసీ ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి చమురు రావడానికి చాలా సమయం పడుతుందని, భారత్ సమీపంలో డెలివరీకి రెడీగా చమురు నౌకలను భారత్ కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఆకస్మిక యుద్ధం అనేది ఇటు భారతదేశ ఇంధన భద్రతపైన ఆందోళనలు అనేది రేకెత్తిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్, అదేవిధంగా సిఎన్జి ధరలేంటి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ఇప్పట్లో పెంచబోమని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా తమ దగ్గర రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఆ రిజర్వ్స్ నుంచి మేము విడుదల చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఏంటి కూడా చెప్తున్నాయి. అయితే ఆ రిజర్వ్స్ ఎన్ని రోజులకు వస్తాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా కూడా మారింది. ఎందుకంటే భారతదేశంలో ఇటు డీజిల్, పెట్రోల్ను నిల్వ చేసేందుకు లేదా ముడి చమురును నిల్వ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లంటివి కూడా ఉన్నాయి. కానీ ఏదైతే ఎల్ఎన్జీ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని నిల్వ చేసేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లంటివి కూడా లేవు. మనం ఎక్కువ శాతం 80% ఎల్ఎన్జీ గ్యాస్ కోసం ఖతార్పై ఆధారపడుతున్నాం. ఖతార్ పూర్తిగా ప్రొడక్షన్ అనేది కూడా తగ్గించిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో రష్యా పైన అమెరికా అనేది కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారతదేశం రష్యాతోటి కొనుగోళ్లను కూడా తగ్గించింది. కానీ ప్రస్తుత వాతావరణంలో రష్యా చమురును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి అనేది కూడా ఉంది. భారతదేశం యొక్క ఇంధన భద్రత కోసం, ఇంధన అవసరాలు తీర్చేందుకు రష్యా ఎప్పటికీ సిద్ధంగానే ఉందని చెప్పేసి కూడా గతంలో ప్రకటించింది, ఇప్పుడు ప్రకటించింది. 9.5 మిలియన్ బ్యారెల్ల చమురు అనేది కూడా భారతదేశానికి డెలివరీకి సిద్ధంగా ఉంచాం. సముద్ర జలాల్లో డెలివరీకి సిద్ధంగా ఉన్న 9.5 మిలియన్ బ్యారెల్ల చమురును భారత్కి ఇచ్చి భారత్ను ఆదుకుంటామని చెప్పేసి కూడా రష్యా కూడా చెప్తుంది. భారత్ కూడా అందుకు సుముఖంగానే ఉంది. ఇప్పుడు అమెరికా కూడా ఎలాంటి అభ్యంతరం అనేది కూడా చెప్పలేకపోతుంది. కానీ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇండియాకు చమురు సరఫరా చేయాలంటే కేవలం 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. ధర ఎలాగో ఉన్నా రవాణా వ్యయం అనేది కూడా తక్కువగా ఉంటుంది. బీమా సౌకర్యం అనేది కూడా తక్కువగా ఉండడంతో ఇటు రష్యా ఇచ్చే డిస్కౌంట్ ఆయిల్ కంటే గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్, అమెరికా ఇచ్చే ఆయిల్ కంటే గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ చౌకగా ఉంటుంది. కానీ రష్యా నుంచి కొనుగోలు చేయాలంటే 25 రోజుల సమయం పడుతుంది. ఇటు బ్రెజిల్ కానీ, అమెరికా కానీ, వెనుజులా లాంటి దేశాల నుంచి కొనుగోలు చేయాలంటే 40 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు భారతదేశం రష్యా పైన డిపెండ్ అవుతుంది. రష్యా భారతదేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ అసలు గ్యాస్ సంగతి ఏంటి, న్యాచురల్ గ్యాస్ సంగతి ఏంటి అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ ఉత్పన్నమవుతోంది. దానికి సంబంధించి ఇటు ఆయిల్ కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టమైన సమాచారం. కానీ ఏదైతే సిఎన్జి పంపుల దగ్గర కానీ, లేకపోతే పరిశ్రమలకు ఇచ్చే గ్యాస్ విషయంలో కానీ, లేదా ఎల్పిజి గ్యాస్ విషయంలో కానీ కంపెనీలు పరిమితులన్నింటినీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనాథరైజ్డ్గా విధిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో పరిస్థితి అనేది ఇదే విధంగా కొనసాగితే మాత్రం మున్ముందు వీటి సరఫరాలో కొంత ఇబ్బందులేంటి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. తద్వారా గవర్నమెంట్ కానీ, చమురు సంస్థలు కానీ, రిటైల్ సంస్థలు కానీ క్యాప్ అనేది కూడా విధించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సో ఈ ఆందోళనను, ఈ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి భారతదేశంలో ఇంధన ధరలు పెరగకుండా, కొరత ఏర్పడకుండా జాగ్రత్త చర్యలేంటి కూడా తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.